वरंगल अर्बन कलेक्टर कार्यालय के सामने सीआईटीयू के तत्वाधान में केंद्र और राज्य सरकार द्वारा अपनाई जा रही किसान विरोधी बिल को रद्द करने की मांग की गई। इस कार्यक्रम में सीआईटीयू जिला नेताओं राघुला रमेश, वी सारंगापानी, रामास्वामी, श्रीनिवास प्रकाश, मंदा संपत, वेणुगोपाल ने भाग लिया। तेलंगाना वरंगल नव भारत समाचार से कैमरामैन फिरोज के साथ गोल्डन जोशी। వరంగల్ అర్బన్ జిల్లాలో ఈరోజు ఇక్కడ ఈ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది। దానికి సంబంధించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి సిఐటి రాఘుల రమేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। కామ్రేడ్స్, ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ దేశంలో ఉండేటువంటి అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు ముట్టడి చేయాలని సిఐటియు ఐక్యసంఘానికి పిలిపించింది। ఆ పిలుపులో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం। ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం కార్మికులకి రైతులకి అనుకూలంగా ఉన్నటువంటి మొత్తం చట్టాలని కూడా మారుస్తూ ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉంది। అందులో భాగంగా గత 38 రోజులుగా 3 వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీని లక్షలాది మంది రైతాంగము చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది। అయినా కూడా ఈ ప్రభుత్వము వెనక్కి తగ్గట్లేదు। రైతులు బేషరతుగా ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో రైతులకు నష్టం చేసేటువంటి ఆ 3 వ్యవసాయ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా క్రియేటివ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం। దీంతో పాటు మొత్తం కార్మికులకు అనుకూలంగా ఉండేటువంటి 1-2 చట్టాన్ని మొత్తం రద్దు చేసి 4 కార్మిక కోడ్లుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు తీసుకొని వచ్చింది, చట్టమైంది। ఆ 4 చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని మేము